Audio Jungle. Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ రిపోర్ట్. నేను మీ విజయ్ శశాంక్. సో ఇప్పుడైతే ఐపీఎల్ ఆప్షన్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ ఐపీఎల్ ఆప్షన్ 2021కి ఈ ఫిబ్రవరి 18 జరగబోతుంది. అండ్ ప్రతి ప్లేయర్స్ వాళ్ళ రిటైన్ అండ్ రిలీజ్ ప్లేయర్స్ గురించి ఆల్రెడీ ఇప్పుడు డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఈ ఆప్షన్కి ఎవరెవరు ప్లేయర్స్ అవైలబుల్గా ఉన్నారు అదంతా డ్రాఫ్ట్ కూడా చేయడం జరిగింది. సో చెన్నైలో ఫిబ్రవరి 18 ఐపీఎల్ ఆప్షన్ జరగబోతుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ అండ్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ తర్వాత వాళ్ళ టీం బ్యాలెన్స్ ఎలా ఉంది, ఆప్షన్లో వాళ్ళ పర్స్ ఎంత ఉంది, ఎంతమందిని కొనుక్కునే అవకాశం ఎస్ఆర్హెచ్కి ఉంది, అండ్ ఎవరిని టార్గెట్ చేయాలి, ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ సీజన్లో టైటిల్ గెలవాలంటే వాళ్ళు చూసుకోవాల్సిన టీం బ్యాలెన్స్ ఎలా ఉంది, ఎవరిని బ్యాకప్గా ఉంచుకోవాలి, ఎవరిని ఆప్షన్లో టార్గెట్ చేయాలి, అదంతా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం బ్యాలెన్స్ బిఫోర్ ఆప్షన్ ముందు రిలీజ్ చేసిన ప్లేయర్స్ అండ్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అండ్ వాళ్ళ బ్యాకప్ ఆప్షన్స్ ఏంటి అవంతా ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్లేయింగ్ 11 అయితే ఎలా ఉండబోతుంది, ఆ లిస్ట్లో చూపించినట్టు డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా అండ్ మిచెల్ మార్ష్ని కూడా రిటైన్ చేసుకున్నారు. అండ్ మిడిల్ ఆర్డర్ కొద్దిగా స్ట్రాంగ్ అవడానికి కేన్ విలియమ్సన్ అండ్ మిచెల్ మార్ష్ని పెడతారు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఆప్షన్లో వాళ్ళు టార్గెట్ చేయాల్సింది ఏంటి, వాళ్ళ బ్యాకప్ ఆప్షన్స్ కూడా చూపించడం జరిగింది. జేసన్ హోల్డర్, మొహమ్మద్ నబీ, అభిషేక్ శర్మ, విజయ్ శంకర్ వాళ్ళందరినీ ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోవడం జరిగింది. అండ్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, అది కూడా ఇంపార్టెంట్ పర్సన్స్ కాదు. సో దానివల్ల ఫారెన్ బౌలర్స్ ఎస్ఆర్హెచ్కి అస్సలు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఆప్షన్లో ఎస్ఆర్హెచ్ పర్స్ ఎంత ఉంది అండ్ ఎవరిని టార్గెట్ చేయాలి అదంతా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ పర్స్ ఇంకా 10.75 crores ఉంది. అండ్ ఆప్షన్లో ఆ 10.75 crores వాళ్ళు ఒక బ్యాకప్ ఆప్షన్స్ ఎవరిని కావాలి అదంతా ఈ 10.75 crores కొనుక్కోవాలి. అండ్ వాళ్ళకి అవైలబుల్గా ఉన్న స్లాట్స్ వచ్చేసి ఓన్లీ 3 slots, అది కూడా ఓన్లీ ఒక్క ఓవర్సీస్ స్లాట్ అండ్ 2 ఇండియన్ ప్లేయర్స్. సో ఆ 3 players కొనుక్కోవడానికి వాళ్ళు 10.75 crores ఖర్చు పెట్టాలి. అండ్ దాంట్లో ఒకరికే ఎక్కువ క్రోర్స్ ఖర్చు పెట్టి వాళ్ళ టీం బ్యాలెన్స్ని పెంచుకునే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు చూసినట్లయితే వాళ్ళ ఆప్షన్ టార్గెట్ ఏంటి అంటే బ్యాకప్ ఇండియన్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా ఒకవేళ క్లిక్ అవ్వకపోతే ఆ ప్లేస్లో ఎవరిని ఓపెన్ చేయించాలి అని ఎస్ఆర్హెచ్ ఆలోచించాలి. దానికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినా పర్లేదు, కానీ బ్యాకప్ ఇండియన్ ఓపెనర్ చాలా మస్ట్ ఎస్ఆర్హెచ్కి. ఎందుకంటే డేవిడ్ వార్నర్ అండ్ జానీ బేర్స్టో వచ్చేసిన తర్వాత ఇండియన్ ఓపెనర్ లేకపోవడం వల్ల ఫారెన్ ప్లేయర్స్ ఓపెనర్స్లోనే ఎదురైపోవడం వల్ల మిడిల్ ఆర్డర్ చాలా వీక్గా కనబడుతుంది. అండ్ లాస్ట్ సీజన్లో కూడా ఆ వీక్నెస్ కనబడింది. అండ్ ఈ సీజన్లో స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి అంటే ఒక ఇండియన్ బ్యాకప్ ఓపెనర్ కావాలి వృద్ధిమాన్ సాహాకి. అండ్ అలాగే బ్యాకప్ ఇండియన్ స్పిన్నర్ ఆర్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇందాక చూపించిన ప్లేయింగ్ 11 ప్రకారం అయితే 11th ప్లేయర్ కింద షాబాజ్ నదీం ఉన్నాడు. అదే ప్లేస్లో కనుక మొహమ్మద్ నబీ లాంటి ఇండియన్ ప్లేయర్ కనుక వస్తే ఆల్రౌండర్, తన్ని ఆల్రౌండర్ బ్యాటింగ్ కూడా ఆడతాడు అండ్ మిడిల్ ఆర్డర్ కూడా స్ట్రెంగ్తెన్ అవుతుంది. కాబట్టి ఆ స్పిన్నింగ్ ఆప్షన్ సెకండ్ స్పిన్నర్ కూడా దొరుకుతాడు. సో ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేయాల్సిన ప్లేయర్స్ వచ్చేసి ఒక బ్యాకప్ ఇండియన్ ఓపెనర్ అండ్ బ్యాకప్ ఇండియన్ స్పిన్నర్ అండ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్. అండ్ ఓవర్సీస్ ప్లేయర్స్ గురించి మాట్లాడాల్సి వస్తే కనుక ఎస్ఆర్హెచ్కి అసలు ఎలాంటి అవసరం లేదు, ఎందుకంటే అన్ని బ్యాకప్ ఆప్షన్స్ అండ్ బ్యాకప్ రెడీగా ఉన్నారు ఓవర్సీస్లో. ఎందుకంటే ఎస్ఆర్హెచ్లో ఆడే 4 ఫారెన్ ప్లేయర్స్ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటారు అండ్ 5th ఫారెన్ ప్లేయర్ కూడా రెడీగా ఉన్నారు. అండ్ లాస్ట్ సీజన్ బ్యాకప్గా తీసుకున్న జేసన్ హోల్డర్తో కలిపి డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, మిచెల్ మార్ష్, రషీద్ ఖాన్, జానీ బేర్స్టో అండ్ జేసన్ హోల్డర్ వీళ్ళు 6 మెంబర్స్లోనే 4 players పక్కా ఆడతారు. అండ్ ఇంజరీస్ అయితే కూడా వీళ్ళు ఎక్స్ట్రా 2 players ఉండడం వల్ల ఫారెన్ ప్లేయర్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఎస్ఆర్హెచ్కి అసలు లేనే లేదు. సో ఇది అనమాట నెక్స్ట్ ఆప్షన్లో ఎస్ఆర్హెచ్ టార్గెట్. అండ్ ఇందాక చెప్పినట్లు ఇండియన్ ఓపెనర్ అండ్ ఇండియన్ స్పిన్నర్ ఆర్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ వాళ్ళని ఎవరిని టార్గెట్ చేయాలి అదంతా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు చూసారు కదా, ఎస్ఆర్హెచ్కి మిగిలింది 10.75 crores. కాకపోతే చాలా తక్కువ అమౌంట్ ఉంది అని బాధపడాల్సిన అవసరం లేదు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, ఎందుకంటే కొనుక్కోవాల్సింది ఓన్లీ 3 players, అది కూడా 2 ఇండియన్ ప్లేయర్స్ అండ్ 1 ఓవర్సీస్ ప్లేయర్. సో దానికోసం ఆ 10.75 crores ఖర్చు పెట్టచ్చు. అండ్ ఆ ఆప్షన్ టార్గెట్లో చెప్పడం కూడా జరిగింది బ్యాకప్ ఇండియన్ ఓపెనర్ కావాలి. ఒకవేళ బ్యాకప్ ఇండియన్ ఓపెనర్ అవసరం లేదు అనుకుంటే కనుక మళ్ళీ కేన్ విలియమ్సన్ ఆర్ జానీ బేర్స్టో
వార్నర్తో కలిపి ఓపెనింగ్ చేస్తారు. అలా చేయాలంటే ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేదార్ జాదవ్ని తీసుకోవచ్చు. ఒకవేళ ఇందాక చెప్పినట్లు సెకండ్ బ్యాకప్ ఇండియన్ స్పిన్నర్ ఆర్ బ్యాకప్ ఇండియన్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, అంటే స్పిన్ వేసి బ్యాటింగ్ అడ్వాంటేజ్ తెచ్చే ఒక ప్లేయర్. నా గెస్ట్లో అయితే ఎస్ఆర్హెచ్ కృష్ణప్ప గౌతమ్ని కొనుక్కుంటే వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో చాలా ఎక్కువ యూజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఆ మిడిల్ ఆర్డర్లో లాస్ట్ సీజన్లో అభిషేక్ శర్మ, ప్రియం కర్క్ అండ్ అబుల్ సమద్ వీళ్ళు చాలా ఇన్ఎక్స్పీరియన్స్ అయిపోయారు. చాలా మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ అని చెప్పొచ్చు. కాకపోతే ఓన్లీ ఇద్దరు ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ పార్ట్నర్షిప్లో ఉంటే కనుక వాళ్ళకి ఎలా చేసి చేయాలి అదంతా తెలియదు. ఆ ఇన్ఎక్స్పీరియన్స్ వల్లే ఎస్ఆర్హెచ్ లాస్ట్ సీజన్లో చిన్న వీక్నెస్ అండ్ ఫాల్ట్స్ ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఆ వరీస్ని తీసేయాలంటే కనుక ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, ఇండియన్ బ్యాట్స్మెన్ కావాలి. లేకపోతే రితుమాన్ సాహాని ఓపెనింగ్ పంపించి మిడిల్ ఆర్డర్లో మిచెల్ మార్ష్, కేన్ విలియమ్సన్ లాస్ట్ సీజన్లో అన్నట్టు ఆల్రెడీ ఆ లిస్ట్లో చెప్పినట్టు వాళ్ళిద్దరిని పెడితే ఆ వరీస్ అన్నీ తప్పుతాయి. సో ఎస్ఆర్హెచ్ 10.75 crores ఎవరి మీద ఖర్చు పెట్టాలంటే ఓవర్సీస్ స్లాట్ ఎవరినైనా బ్యాకప్గా కొనుక్కోవచ్చు. అది పెద్ద నష్టమేం లేదు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ ఇండియన్ పేస్ బౌలర్స్ని చాలా మందిని రెడీగా ఉంచుకున్నారు. అండ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎలాగో టీమ్ ప్లేయింగ్ లెవెల్లో కంపల్సరీ ఉండే ప్లేయర్ అండ్ గన్ ప్లేయర్. సో ఆ ఓవర్సీస్ స్లాట్ని ఎవరినైనా కొనుక్కోవచ్చు. కాకపోతే ఆ 2 ఇండియన్ స్లాట్స్ని మాత్రం ఒక ఇండియన్ స్పిన్నర్ని, స్పిన్నింగ్ ఆల్రౌండర్ని, నేను ఇందాక చెప్పినట్టు కృష్ణప్ప గౌతమ్ని కొనుక్కుంటే కొద్దిగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బ్యాటింగ్ డెప్త్ కూడా వస్తుంది. మంచి హిట్టర్ అండ్ స్పిన్నర్ కూడా చాలా మంచి స్పిన్నర్ అని చెప్పొచ్చు. అండ్ అలాంటి ప్లేయర్ని లాస్ట్ సీజన్లో పెద్దగా యూజ్ చేసుకోలేదు. ఈ సీజన్ రిలీజ్ కూడా చేస్తారు కాబట్టి ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేయొచ్చు కృష్ణప్ప గౌతమ్ని. ఎవరిని టార్గెట్ చేయాలంటే బ్యాకప్ ఇండియన్ ఓపెనర్ అండర్ 19లో కానీ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఎవరన్నా ఫైండ్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళలో ఎవరినైనా పిక్ చేసుకోవచ్చు. లేకపోతే ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పిక్ చేసుకోవాలి. నేను చెప్పినట్లు ఆ ఆప్షన్ టార్గెట్లో ఆ 2 పాయింట్స్ కన్సిడర్ చేస్తే ఎస్ఆర్హెచ్కి నెక్స్ట్ ఇయర్ ఈ సీజన్ కంటే 2020లో కంటే 2021లో చాలా మంచి బ్యాలెన్స్ వస్తుంది. అండ్ ఇంజరీస్ కూడా ఉండవు కాబట్టి అందరు ప్లేయర్స్ అవైలబుల్గా ఉంటారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ టైటిల్ కొట్టాలి అంటే ఈ ఆప్షన్ టార్గెట్ పక్కా పాటించాల్సి వస్తుంది. సో ఇదే అనమాట నా అనాలిసిస్. ఎస్ఆర్హెచ్ టీమ్ 2021 ఆప్షన్ February 18 జరగబోతుంది చెన్నైలో. అది ఇందాకే చెప్పడం జరిగింది. సో ఇంకో టీం అనాలిసిస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ వాళ్ళు ఎవరిని టార్గెట్ చేయాలి, అండ్ వాళ్ళ పర్స్ ఎంత ఉంది, స్లాట్స్ ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి, అండ్ వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేయాలి, అదంతా ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్కి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఇంకో టీంతో మీ ముందుకు వచ్చేస్తాను. దిస్ ఈజ్ విజయ్ శశాంక్ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఐపీఎల్ ప్రతి న్యూస్తో మీ ముందుకు అప్డేట్గా ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రిక్ రిపోర్ట్. థ్యాంక్ యూ.